నమస్కారం, లోయా న్యూస్కు స్వాగతం. అందరికీ నమస్కారం. నా పేరు భాగ్యలక్ష్మి. నేను ఓబీసీ సెంట్రల్ కమిటీ ఫౌండర్ ప్రెసిడెంట్ మరియు జాతీయ బీసీ మహిళా సమాఖ్య కూడా ఫౌండర్ ప్రెసిడెంట్. వచ్చే నెల డిసెంబర్ 16, 17, 18 తారీఖులలో మహిళా బిల్లులో ఓబీసీ మహిళలకు కోటా కల్పించాలని దేశ రాజధాని జంతర్ మంతర్లో 17వ తారీఖు రోజున ర్యాలీ చేపడతా ఉన్నాం. ఈ దేశంలో 70 కోట్లకు పైగా ఉన్నటువంటి ఓబీసీ సమాజం, అందులో సగభాగం ఉన్నటువంటి మహిళా సమాజం. మాకు వాటా ఇవ్వాలనేదే ప్రధాన ఎజెండా. గౌరవ మాన్యశ్రీ ప్రధానమంత్రి గారు కూడా ఎన్నో ఏండ్లుగా, అంటే 4 దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్నటువంటి ఈ మహిళా 33% రిజర్వేషన్ బిల్లుని పోయినసారి మనకు పార్లమెంటులో ఆమోదించడం నిజంగా ఇది మహిళల చారిత్రాత్మక విజయం. ఈ మహిళా బిల్లు కోసం గడిచిన 15 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం 2 సెషన్లు పార్లమెంటు జరిగేటప్పుడు మేము జాతీయ మహిళా సమాఖ్య ద్వారా ఓబీసీ సెంట్రల్ కమిటీ ద్వారా అనేక దశాబ్దాలుగా, అంటే ఈ 4 దశాబ్దాలుగా 2 దశాబ్దాలుగా మేము కూడా జంతర్ మంతర్లో ర్యాలీలు చేసినాం, నిరసన దీక్ష చేసినాం, శాంతి దీక్ష చేసినాం. ఇలా అన్ని రకాలుగా చేయడం వల్ల మేము అందరినీ కలిసినాం. గౌరవ చంద్రబాబు నాయుడు గారిని కలిసినాం, ముఖ్యమంత్రి గారు ఏపీ. అదేవిధంగా గౌరవ కేసీఆర్ గారు మాజీ ముఖ్యమంత్రి, ఆయనను కూడా కలిసినాం. అదేవిధంగా వెంకయ్య నాయుడు గారితో, దత్తాత్రేయ గారితో వెంకయ్య నాయుడు గారిని కూడా కలవడం జరిగింది. అదేవిధంగా ప్రియాంక గాంధీని కూడా కలిసినాం, అఖిలేష్ యాదవ్ను కూడా కలిసినాం. అదేవిధంగా చాలామంది ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని పార్టీలను కలవడం జరిగింది. కాబట్టి మాకందరూ కూడా మద్దతు ఇవ్వడం కూడా జరిగింది. మేము ఏమంటున్నామంటే మహిళా బిల్లు ఇప్పుడు మళ్ళీ మాకు ఒకవేళ ఓబీసీ మహిళలకు కోటా ఇవ్వకపోతే మళ్ళీ కూడా సంపన్న వర్గాలకు చెందినటువంటి ఎంటర్‌ప్రెన్యూర్ మహిళలు మళ్ళీ మహిళా రిజర్వేషన్ బిల్లుతోని వాళ్ళందరూ కూడా మళ్ళీ అధికారంలోకి వస్తారు. కాబట్టి ఇప్పటికే ఈ దేశం ఇంకా కూడా వెనకబడిపోవడానికి కారణం ఏంటంటే, ఇంకా కూడా మాకు సంక్షేమ పథకాల ముసుగులోనే, ఈ దేశంలో భారతదేశంలో సంక్షేమ పథకాల ముసుగులోనే మహిళలకు సాధికారత అంటారు. కాదు, మాకు కూడా గ్రామ పంచాయతీ నుంచి పార్లమెంటు వరకు మాకు కోటా ఉండాల్సిందే. ఎందుకంటే మండల్ కమిషన్ సిఫారసులు ఇచ్చినప్పుడు రాజకీయాలలో ఓబీసీలకు రాజకీయ రిజర్వేషన్లు ఉండాలన్నా కూడా అప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అమలు పరచలేదు. కాబట్టి ఇప్పుడైనా, ఎందుకంటే ఇప్పుడు ఓబీసీ మా పార్లమెంటు ప్రతినిధులు, అన్ని రాజకీయాలలో ఉన్నటువంటి మా ఎంపీలు, మా ఎమ్మెల్యేలు అందరూ కూడా ఈరోజు అవగాహన వచ్చింది. కాబట్టి మేమేమంటున్నామంటే, ఇప్పుడు ఈ శీతాకాల పార్లమెంటు సమావేశంలో డిసెంబర్ 1 నుంచి 19 వరకు పార్లమెంటు సెషన్ నడుస్తుంది. కాబట్టి జంతర్ మంతర్లో ఒక ర్యాలీ పెద్ద ఎత్తున చేయాలని చెప్పేసి మేము నిర్ణయం తీసుకున్నాం. దాంట్లో భాగంగా నాకు సుప్రీంకోర్టు అడ్వకేట్ డాక్టర్ వేదప్రకాష్ యాదవ్ కూడా మద్దతు ఇచ్చారు. అదేవిధంగా ఉద్యోగుల సంఘం, సెంట్రల్ గవర్నమెంట్ అండ్ పబ్లిక్ సెక్టార్స్ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు వి దానకర్ణాచారి కూడా ఇచ్చారు. అదేవిధంగా మహిళా సంఘాల నుంచి కూడా బిట్కూరి అంబిక గారు, అదేవిధంగా వైశ్య కమ్యూనిటీ నుంచి బొగ్గారపు ఉమా గారు, రెడ్డి కమ్యూనిటీ నుంచి సబితా గారు, అదేవిధంగా మా ఓబీసీ సెంట్రల్ కమిటీ రాష్ట్ర అధ్యక్షులు, అదేవిధంగా కాదూరి అచ్చయ్య గారు, ఇలా అన్ని వర్గాలు, అన్ని సామాజిక వర్గాల నుంచి కూడా మాకు మద్దతు లభించింది. నిన్ననే మేము క్యామ మల్లేష్ అన్న, గౌరవనీయులు క్యామ మల్లేష్ అన్నను కలిసినాం. కురుమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు వారు కూడా మద్దతు ఇచ్చారు. ఇప్పటికే మాకు ముద్రా సంఘం కావచ్చు, విశ్వబ్రాహ్మణ సంఘం కావచ్చు, పద్మశాలి సంఘం కావచ్చు, ఆర్యకటిక సంఘం కావచ్చు, గౌడ సంఘం కావచ్చు, ఇలా అన్ని వర్గాలు డిఎన్టీ కులాల నుంచి కూడా మద్దతు దొరికింది. కాబట్టి అందరూ కూడా మాకు మద్దతు తెలియజేస్తూ ఉన్నారు. కాబట్టి ఇదొక నారీ శక్తి గర్వించదగినటువంటి
నారీ శక్తి గర్వించదగినటువంటి ఈ ఈ మహిళా 33% పార్లమెంటులో బిల్లు పాస్ కావడం. కానీ అందులో మాకు 33% రిజర్వేషన్లలో మాకు 50% కోట ఇవ్వమంటున్నాం. దేశవ్యాప్తంగా ఇది ఒక తెలంగాణలోనే కాదు, ఒక ఆంధ్రప్రదేశే కాదు, ఒక కర్ణాటకనే కాదు, ఒక మహారాష్ట్రనే కాదు, ఒక ఉత్తరప్రదేశే కాదు, ఒక మధ్యప్రదేశే కాదు, కేరళ కాదు, తమిళనాడు కాదు, రాష్ట్రంలో ఉన్నటువంటి 28 రాష్ట్రాలలో మరి పీడనకు, వివక్షతకు మరియు గురి అయినటువంటి ఈ ఓబీసీ మహిళలు కూడా చట్టసభలలో రాణించాలని, చట్టసభలకు వెళ్తేనే ఈరోజు మాకు రావాల్సినటువంటి వాటా మాకు దక్కుతుందని చెప్పేసి మేము ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నాం. అదేవిధంగా మాకు ఓబీసీ పార్లమెంటు కమిటీ చైర్పర్సన్ గారు, మరి అదేవిధంగా శ్రీ గణేష్ సింగ్ గారు కూడా మరి గడిచిన సంవత్సరాలలో మనకు ఓబీసీలకు, మరి డాక్టర్లలో ఎంబీబీఎస్లో మనకు ఓబీసీలకు మరి రిజర్వేషన్ కల్పించడం జరిగింది. అదేవిధంగా ఐఐఎం, మరి ఎంఐటి, మరి అదేవిధంగా అన్ని ఐఐటి, ఇలా అన్నీ కూడా సెంట్రల్ యూనివర్సిటీలో కూడా మనకు కల్పించారు. అదేవిధంగా మేము ఆ రోజు ఫీజు రియంబర్స్మెంట్ లేకపోవడం వలన ఇప్పుడు గౌరవ ప్రధానమంత్రి గారు ఆదేశాల మేరకు ఇప్పుడు మనకు రియంబర్స్మెంట్ కూడా అమలవుతుంది సెంట్రల్ యూనివర్సిటీలో. కాబట్టి మేము ఏమంటున్నామంటే మేమెంతో మాకంత వాటి ఇవ్వాలి. ఇన్నేళ్ళుగా మేము మీకు ఊడిగం చేసినాం, మీకు సేవ చేసినాం, మీకు బ్యానర్ కట్టినాం, మీకు బొట్టు పెట్టినాం, మిమ్మల్ని అసెంబ్లీ పార్లమెంటుకు పంపినాం. ఇవాళ ఒక్కరికి కూడా మహిళా సాధికారత పేరు మీద, ఇవాళ మహిళలకు కావాల్సినటువంటి బిల్లుల మీద, మహిళలకు వచ్చే అటువంటి వాటా మీద మాకు ఎలాంటిది కూడా ఇప్పటి వరకు మరి గడిచిన ఈ 10 సంవత్సరాలు కావచ్చు, గడిచిన మరి దశాబ్దాలు కూడా మాకెవ్వరికి కూడా అట్టడుగున వర్గాలు ఉన్నటువంటి మహిళలకు ఈరోజు ఎంటర్ప్రెనర్ లేరు. ఈరోజు ఈ దేశానికి మరి పొదుపు సంఘాల మహిళలు ఈ దేశానికి ఎంతో శక్తివంతంగా పనిచేస్తూ ఉన్నాం. అన్ని రాజకీయ పార్టీలకు మహిళలే ముందుండి వారి యొక్క సభలు, వారి యొక్క పార్లమెంటు కానీ అసెంబ్లీ కానీ పంపడానికి మహిళలు ముందుగా కీలక పాత్ర పోషిస్తూ ఉన్నారు. అందులో భాగంగా బడుగు బలహీన వర్గాల మహిళలే ఈరోజు కీలకంగా ఉన్నారు. 90% అన్ని రాజకీయ పార్టీలకు పనిచేసేది మేమే కాబట్టి మరి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రాజ్యాంగం ప్రకారం మరి ఎస్సీ ఎస్టీ మహిళలకు వారికి తమాషా ప్రకారంగా రేపు మహిళా 33% రిజర్వేషన్లో వాళ్ళకు రిజర్వేషన్లు ఉండడం వలన వాళ్ళకు తప్పకుండా ఆటోమేటిక్గా రిజర్వేషన్లు వస్తాయి కాబట్టి కాబట్టి ఈ ఓబీసీ మహిళలకు రావాల్సినటువంటి వాటా కోసం తప్పకుండా అన్ని సంస్థలు, అన్ని ప్రజా సంఘాలు, అన్ని పార్టీలు అందరూ కూడా మద్దతు ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాను. ఈ దేశంలో ఇప్పుడున్నటువంటి అన్ని పార్టీలలో అందరూ కూడా ఓబీసీ మహిళల పక్షాన నిలబడాలని చెప్పేసి నేను అందరికీ విజ్ఞప్తి చేస్తాను. గడిచిన ములాయం సింగ్ యాదవ్ను కలిసినాం, అదేవిధంగా లాలూ ప్రసాద్ యాదవ్ను కలిసినాం, శరత్ యాదవ్ను కలిసినాం, అన్ని పార్టీలు నాకు తెలిసినటువంటి అన్ని పార్టీలను కలిసినాం. కాబట్టి మేమేమంటున్నామంటే మేమెంతో మాకంత వాటా కోసం మరి ఈరోజు మహిళలు ముఖ్యంగా ఈరోజు ఇంతో కొంత నామినేటెడ్ పోస్టులు వస్తున్నాయంటే అది జాతీయ మహిళా సమాఖ్య చాలా పెద్ద ఎత్తున ఢిల్లీలో గడిచిన 15 సంవత్సరాల నుంచి ఢిల్లీలో మరి ఎన్నో దశాబ్దాలుగా జంతర్ మంతర్లు కావచ్చు, మరి ప్రధానమంత్రిని కలవడం కావచ్చు, అదేవిధంగా రాష్ట్రపతిని కలవడం కావచ్చు, మరి కేంద్ర మంత్రులను కలవడం కావచ్చు. కాబట్టి ఈ విధంగా మాకు సాధికారత కోసం కృషి చేయాలని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తూ మరి ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో గౌరవ కేంద్ర మంత్రి గారు కిషన్ రెడ్డి గారు కూడా మాకు మద్దతు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మరి రేపు మహేష్ కుమార్ గౌడ్ అన్నను కూడా కలుస్తాం, కాంగ్రెస్ పిసిసి అధ్యక్షులు. అదేవిధంగా టీఆర్ఎస్ నుంచి కూడా మా మధుసూదనాచారి గారిని కలుస్తాం, వారిని కూడా అడుగుతాం. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్నటువంటి కార్పొరేటర్లు అయినటువంటి మహిళలు కూడా మద్దతు ఇచ్చి అందరూ కూడా ఇది చాలా ఈ దేశంలోనే ఈ మన తెలంగాణ రాష్ట్రం నుంచి భాగ్యలక్ష్మక్క నిర్వహించేటువంటి ఈ ర్యాలీలో, ఈ ధర్నాలో అందరూ కూడా భాగస్వాములు కావాలని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను.
అందరూ కూడా నేను ఎప్పుడు కూడా ఈ 17 సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో నేను తెలంగాణ ఉద్యమం కావచ్చు, బీసీ ఉద్యమం కావచ్చు, సామాజిక ఉద్యమకారులు కావచ్చు, అందరితో కలిసి నేను పనిచేయడం జరిగింది. నేను ఎప్పుడు కూడా ఎవరిని ఎలాంటిది అడగలేదు కాబట్టి ఇప్పుడు అందరూ కూడా శక్తివంతం అయినంత వరకు మాకు మద్దతు ఇచ్చి మరి ధనరూపంగా కూడా సహకారం అందించాలని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మీ భాగ్యలక్ష్మి. ఇందులో మేము పెట్టినటువంటి డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో ఈ డిమాండ్స్ కూడా చెప్తా ఉన్నాము. మహిళా కోటాలో 33% బిల్లులో ఓబీసీలకు 50% ఇవ్వాలని పెట్టినాం. అదేవిధంగా పార్లమెంటులో 19/9/2023 లోక్సభలో మరియు 21/9/2023 రాజ్యసభలో ఆమోదం పొందింది కాబట్టి ఇవ్వమంటున్నాం. మరి అదేవిధంగా నామినేటెడ్ పోస్టులు కూడా ఇవ్వాలి మాకు. కేంద్రం రాష్ట్రం కేంద్రంలో ఓబీసీలకు మంత్రిత్వ శాఖ ఇవ్వాలి. అదేవిధంగా మరి బీసీలకు ఓబీసీలకు పదోన్నతిలో రిజర్వేషన్ లేదు, రిజర్వేషన్ కూడా ఇవ్వాలంటున్నాం. అదేవిధంగా కేంద్రంలో కూడా ఓబీసీలకు మంత్రిత్వ శాఖ కావాలని అడుగుతున్నాం, అది కూడా ఇవ్వాలి. అదేవిధంగా జ్యుడిషియరీలో కూడా మాకు మరి రిజర్వేషన్ కల్పించాలంటున్నాం. మరి ఇవన్నీ కూడా ఇప్పుడు ఇవాళ గడిచి ఇప్పుడు 79 సంవత్సరాలు అవుతుంది స్వాతంత్రం వచ్చి మనకు. అదేవిధంగా ఢిల్లీలో మరి మా ఓబీసీ సెంట్రల్ కమిటీ భవన్కు మరి పూలే భవన్ పెడతాం. పూలే భవన్కు 5 ఎకరాల భూమి ఇవ్వాలని కూడా మేము గౌరవ ప్రధానమంత్రి గారిని, అదేవిధంగా గౌరవ మా ఓబీసీ పార్లమెంట్ కమిటీ ఆనరబుల్ చైర్పర్సన్ గణేష్ సింగ్ గారు కూడా ఇప్పటికే మేము మెమరాండాలు తయారు చేసినాం. కాబట్టి అందరూ కూడా మద్దతు ఇచ్చి నిలబడాలని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి ఇది చారిత్రాత్మకమైనటువంటి ధర్నా. ఈ ధర్నాలో అందరూ పాల్గొనాలని చెప్పేసి నేను మరీ విజ్ఞప్తి చేస్తున్నాను. మీ భాగ్యలక్ష్మక్క. జై ఓబీసీ.